ఆ పుస్తకంలో ఏముంది, పుస్తకంలో ఫలానా పేజీలో ఏటుంది, ఆ 26వ అధ్యాయంలో దాగున్న రహస్యం ఏంటి నాకు తెలియాలి అని డిమాండింగ్ చేస్తున్నారు పేరు నానిగారు. నానిగారు ఏంటి సార్ ఆ పుస్తకం గొడవ? ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ వచ్చి ఒక మంత్రి గారు చేశాడు కదా అప్పుడే. అవునవును చేశారు. క్యాబినెట్ లో చర్చించిన 25 అంశాల గురించి వివరించారు కదా, కానీ 26వ అంశాన్ని మాత్రం దాచిపెట్టేశాడు. ఏంటి సార్ ఆ 26వ అంశం? హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. ఏంటది? టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. రెడీమేడ్ కాదా? రెడీమేడ్ ఇన్సెంటివ్స్ కాదు. ఏదోట్లండి. ఇది మాత్రం చెప్పలా, మింగేశారు మంత్రి గారు. చెప్పలా పాపం. కావాలనే చెప్పలేదేమో సార్. ఎందుకు చెప్పరు? చెప్పరా? దీని గురించి బయట చెప్పొద్దని ఎవరైనా చెప్పరేమో. మా తెలిసిన పుస్తకం అని చెప్తున్నారుగా. అవును సార్, ఓటం పాలన తెరిసిన పుస్తకమే. ఈ పేజీ తెరవరా అసలు? అసలు ఆ 26వ అంశంలో ఏముందో సస్పెన్స్ లో పెట్టకుండా చెప్పండి సార్. మిషనరీ మారుస్తున్నారంట. మార్చుకోమానండి, దానివల్ల పేదల కోరికేదేటి. గ్యాస్ బండ్లు లేవు అని దేశం అంతా అల్లాడిపోతుంది కదా. అవునవును. హెరిటేజ్ ఫ్లేవర్డ్ మిల్క్ అందట్లేదని చెప్పి అనుకుంటున్నారు. అందుకని కొత్తగా ఆ మిషనరీ మార్చేసేసి టైలర్ మేడ్ రాయితీలు ఇచ్చేసేసి పాలు తయారు చేస్తారు. ఇంకా పనీర్ దొరకట్లేదు అని చెప్పని తన్నుకుంటున్నారు రోడ్ల మీద. అందుకోసం 400% పనీర్ తయారు చేస్తాకి మిషనరీ పెట్టారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్మును అప్పనంగా అస్మదీయులకు అప్పగించేసే కార్యక్రమం కాబట్టి మంత్రి గారు 26వ అంశాన్ని మింగేశాడు. ఆహా, ఏమి స్కెచ్, ఏమి ప్లాన్, వాట్ అన్ ఐడియా సార్ జీ.